ఫిబ్రవరి 24 మనకు అతిపెద్ద పౌర్ణమి. ఇది చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా చాలా పవర్‌ఫుల్ అని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఏంటంటేనండి, ఈ యొక్క ఆకుని తింటే చాలు మీ జీవితం మారిపోతుంది. గంటలోనే మీ తలరాత మారిపోయి మీకు రాజయోగం పడుతుంది అని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ ఆకుని తినండి. ఇలా తినడం వల్ల మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీ సమస్యలన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. రేపు ఫిబ్రవరి 24వ తేదీన ఏంటంటేనండి, మనకు శనివారంతో కూడి పవర్‌ఫుల్ పౌర్ణమి వస్తుందన్నమాట. ఇది చాలా శక్తివంతమైనది. చాలా పవర్‌తో అంటే కూడి రావటం విశేషమని చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి మర్చిపోకుండా ఈ ఆకుని తినడం వల్ల మీ యొక్క తలరాత అనేది గంటలోనే మారిపోతుంది. మీ జాతకం, మీ జీవితం కూడా మెరుగుపడటం అనేది జరుగుతుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. అసలు ఏ ఆకుని తింటే మనకు ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి, అలానే కాకుండా మనకి ఎలా మంచి జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకేంటంటేనండి, ఈ ఆకు అనేది చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ అనమాట. ఈ ఆకుని తినడం వల్ల మన జీవితం అనేది మారిపోతుందన్నమాట. చాలా మందికి కూడా ఏంటంటే జాతకం బాలేక, జీవితం బాలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ది బెస్ట్ ఆకు అని చెప్పొచ్చు. అంటే జాతకం బాలేక, అంటే గ్రహస్థితి అంటే బాలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. గంటలోనే వారు ఫలితాన్ని చూసేసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది. గ్రంథాల ప్రకారం ఈ ఆకుని ఈ రోజున తినడం వల్ల అంతా కూడా శుభం జరుగుతుంది, మంచి శుభ ఫలితం వస్తుంది. వారి యొక్క అంటే తలరాతను మార్చే ఆకు అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అలాగే కాకుండా ఏంటంటేనండి, పౌర్ణమి తిథి రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఇలా కనుక మనం చేసుకున్నట్టయితే మనకంతా కూడా మంచి జరిగి దైవ బలం అనేది పెరుగుతుంది. జీవితంలో జాతకంలో దేవుడు అంటే బలహీనంగా ఉన్నా సరే దైవబలం పెరుగుతుంది. అలానే కాకుండా చక్కటి యోగం కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. పౌర్ణమి తిథి రోజు ఖచ్చితంగా ఏంటంటే సూర్యోదయానికి ముందే మనం నిద్ర లేవాలి. సూర్యోదయానికి ముందే మనం ఏంటంటే నిద్ర లేవటం చాలా మంచిది. ఈ పౌర్ణమి ఇప్పుడు వస్తుంది కదా, ఇది చాలా శక్తితో కూడుకుని వస్తుంది, చాలా పవర్ఫుల్. అలానే శనివారం వస్తుంది కాబట్టి చాలా విశేషమని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట. ప్రతి నెలలో మనకు పౌర్ణమి వస్తూనే ఉంటుంది, కానీ ఇప్పుడు వచ్చే ఈ పౌర్ణమికి ఏంటంటే కొంచెం శక్తి అధికంగా ఉంటుంది అని మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. ఇలా సూర్యోదయానికి ముందే మీరు నిద్ర లేచి ఆ తర్వాత ఏంటంటే ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. అలాగే వచ్చేసి ఈరోజు ఖచ్చితంగా తల స్నానం చేయండి. వీలుంటే 2 పూటల స్నానం చేయండి, కుదరకపోతే 1 పూట స్నానం చేయండి. ఇలా స్నానం చేసిన తర్వాత ఏంటంటేనండి, చక్కగా మనం దీపారాధన చేయాలి. మీ వీలుని బట్టి ఈరోజు శనివారం కాబట్టి పిండి దీపారాధన కూడా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ దీపం కూడా లక్ష్మీదేవి పటం ముందు పెట్టొచ్చు. ఆవు నెయ్యితో దీపం పెడితే చాలా అదృష్టము అని శాస్త్రం చెబుతుందన్నమాట. దీపం డైరెక్ట్గా కింద పెట్టకుండా రావి ఆకుపైన కానీ తమలపాకుపై కానీ దీపం పెట్టండి. ఇలా దీపారాధన చేస్తే మంచి శుభ ఫలితాన్ని మనం చూడగలుగుతాము. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించండి. సమర్పించిన తర్వాత చిన్న బెల్లం ముక్కను ఏంటంటే నైవేద్యంగా పెట్టేయండి, సరిపోతుంది. ఈ రోజు రకరకాల పరిహారాలు, రకరకాల పనులు చేసుకుంటూ ఉంటారు. ఎవరి ఇష్టాన్ని బట్టి ఏంటంటే లక్ష్మీదేవిని వారు ఆ విధంగా పూజించుకోవడం వల్ల అమ్మవారు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తుందని మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక అలాగే కాకుండా మనం చెప్పాం కదండి, ఈ ఆకుని తినాలనేసి. ఈ ఆకు చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ అనమాట. ఎందుకంటే పౌర్ణమి కూడా ఈ రోజు పవర్ఫుల్గా వస్తుంది కదా, అతేంద్రియ శక్తులతో కూడుకుని పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ ఆకు కూడా ఎంతో కొంత శక్తిని గ్రహించుకుంటుందన్నమాట. అంటే ఈ ఆకు కూడా కొంచెం శక్తివంతంగా మారుతుంది. ఇలా ఆకుని తినడం వల్ల మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. గ్రంథాల ప్రకారం ఏంటంటే ఈ ఆకుని తినడం వల్ల ఏంటంటే జాతకంలో ఏదైనా దోషము అంటే శుక్రగ్రహ బలం లేకపోవటం, అలానే కాకుండా శని ఎక్కువగా ఉండటం, శని వల్ల చాలా ఇబ్బంది పడిపోవటం, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యని మనం ఎదుర్కొంటూ ఉంటాం కదా, సమస్యల నుంచి అస్సలు కూడా మనం బయటికి రాకుండా ఉండటం, ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తాం కదండి. చాలా మందిని చూస్తూ ఉంటాం. మనం ఏంటంటే జాతక పరిశీలన చేయించుకున్నప్పటికీ కూడా ఏంటంటే మన దగ్గర రత్నాలు, రాళ్ళు ధరించేంత స్తోమత మనకు ఉండదు. అవి ఒరిజినల్గా ధరించాలంటే చాలా డబ్బుని ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నమాట. అంత స్తోమత మన దగ్గర ఉండదు, అంత మనం ధరించలేం కదా. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను చేసుకోవటం వల్ల, ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను మనం ఆచరించుకోవటం వల్ల ఏంటంటే మన జాతకం అనేది మారిపోతుందన్నమాట. గ్రహస్థితి అనేది మెరుగుపడుతుంది. అలానే కాకుండా చక్కగా శుక్రగ్రహ బలంతో పాటు శని ప్రభావం నుంచి కూడా మనకు విముక్తి కలుగుతుంది. అలానే కాకుండా చక్కటి యోగం కూడా ప్రాప్తించడానికి అవకాశం ఉంటుందన్నమాట. గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలించి మన యొక్క జీవితం బాగుండేలాగా, మన తలరాత అంటే మారేలాగా చేయడానికి కూడా పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి. మనకు కావాల్సింది ఏంటంటే కనుకనండి, తమలపాకు కావాలి. తమలపాకుకు ఈ రోజు చాలా శక్తి ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట. అలానే కాకుండా తమలపాకు అనేది చాలా శక్తివంతమైనది. దానికి తోడు ఏంటంటే తమలపాకుని తినడం వల్ల ఏంటంటే మనకు ఆరోగ్యం అనుకూలిస్తుంది, కొన్ని గ్రహస్థితులు అంటే మెరుగుపడతాయి. తమలపాకుతో పాటు ఈ వస్తువుని కూడా మనం కలపాలన్నమాట. ఖచ్చితంగా కలిపేసి ఇలా మనం ఏంటంటే లక్ష్మీదేవికి చక్కగా నివేదన చేయాలన్నమాట. అంటే అమ్మవారికి మనం చక్కగా
ఇలా నివేదన చేసి ఆ తర్వాత దాన్ని మనం స్వీకరించడం వల్ల మన యొక్క జాతకము మన యొక్క గ్రహస్థితి మారిపోతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. జాతకంలో విపరీతంగా సమస్యలు ఉన్నవారు జీవితంలో అన్నీ కూడా అంటే ఫెయిల్ అయిపోతూ ఉంటారు కదా, ఏ పని చేసినా వారికి కలిసి రాదు, ఏది మొదలు పెడదామనుకున్నా సరే వారికి అసలు అది కలిసి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు, అన్ని లాభాల కంటే కూడా నష్టాలు ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు కదండి. అలాంటి వాళ్లకు కూడా చక్కగా ఉపయోగపడుతుందని కూడా మనం చెప్పదగ్గ విషయం అనమాట. దానికి తోడు ఏంటంటే కనుక ఇది తిన్న తర్వాత గంటలోనే మీరు మార్పుని చూస్తారు. అలాగే కాకుండా మీరు ఏది చేసినా మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే పౌర్ణమి తిథి రోజున చిన్న చిన్న ఈ పరిహారాలు ఇలాంటివి ఆచరించుకోవడం వల్ల మనకు అదృష్టము ఐశ్వర్యముతో పాటు అమ్మవారు కావలసినంత సంపద కూడా మనకు సమకూరుస్తుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. కాబట్టి ఇలా ఆచరించండి. మీరేంటంటే దీపం పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి, చేస్తే ఉదయం చేయండి లేదంటే సాయంత్రం చేయండి, మీ వీలుని బట్టి మీరు ఎప్పుడు చేసినా మీకైతే మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుందన్నమాట. తమలపాకుని తీసుకోండి, కొద్దిగంత బెల్లం తీసుకోండి. బెల్లం తర్వాత ఏంటంటేనండి ఆవునేతినైనా సరే తీసుకోవచ్చు లేదంటే తేనెనైనా సరే తీసుకోవచ్చు, అది ఇంకా మీ ఇష్టం అనమాట. మీరు ఏం చేయండి అంటే కనుక తమలపాకు పైన చిన్న బెల్లం ముక్కని పెట్టి దానిపైన కొంచెం అంటే నెయ్యి చిటికెడిగంతే కాస్త నెయ్యి వేయండి. వేసేసి చక్కగా లక్ష్మీదేవికి నివేదన చేయండి. లేకపోతే తేనెనైనా సరే పోసేసి చక్కగా కొంచెమంతా లక్ష్మీదేవికి నివేదన చేసి సంకల్పం చెప్పుకోండి. అమ్మ జాతకం కోసం ఈ పనిని చేస్తున్నాము, ఇది ఎలాగైనా సరే తల్లి తిన్న తర్వాత మా జాతకం మారేలాగా చూడమనేసి మనం ఏంటంటేనండి నమస్కారం చెప్పుకోవాలి. చేసేసిన తర్వాత అమ్మవారికి సమర్పించిన తర్వాత దాన్ని తీసుకుని మనం తినొచ్చు. మనం ఇంట్లో ఒకరమైనా సరే తినొచ్చు లేదంటే అందరూ కూడా తినొచ్చండి, ఏమి కాదు. దీనివల్ల అయితే మనకు చక్కటి యోగం ప్రాప్తిస్తుంది, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది, మన జీవితం అనేది మారిపోయి మనకంతా కూడా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా అనేది ఆచరించండి. ఆచరించేసి మంచి ఫలితం అనేది పొందండి. ఈ ఆకుని తినడం వల్ల ఇలా అంటే ఈ ఆకుని మనం తీసుకోవడం వల్ల ఏంటంటే మన యొక్క అంటే గ్రహస్థితి అనేది బాగుపడుతుందన్నమాట. గ్రహాలు ఒకవేళ నీచ స్థాయిలో ఉన్నాయనుకోండి మనని ఆ గ్రహాలు అనుకూలిస్తాయన్నమాట. గ్రహాలు ఒక స్థితిగతికి రావటం, గ్రహబలం అనేది పెరగటం, అలాగే కొన్ని అంటే శని దోషాల నుంచి మనకు విముక్తి కలగటం, కొన్ని రకాలుగా కూడా మనకు కలిసి రావటం, ఇలాంటివి ఏంటంటే మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి. ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మన యొక్క అంటే కొన్ని గ్రహాలు మనకు అనుకూలించవు, అంటే ఇప్పుడు గురుబలం ఉండకపోవచ్చు, అలానే కాకుండా శుక్రగ్రహ బలం లేకపోవచ్చు, దానికి ఏంటంటే కనుక శని ప్రభావం కూడా అధికంగా మన జాతకంపై ఉండొచ్చు. అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట. బెల్లము దేవతలకు దేవుళ్లకు నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లాన్ని మనం నేతితో కలిపి తీసుకుంటే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అలాగే కాకుండా తేనెతో కలిపి తీసుకోవడం వల్ల కూడా మనకు అంతే ఫలితం అనేది వస్తుంది, అంతే చక్కటి ఫలితాన్ని మనం పొందగలుగుతామని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట. తమలపాకు అనేది చాలా శక్తివంతమైనదండి, చాలా పవర్ఫుల్ అనమాట. తమలపాకుకు ఈ రోజు అంటే పౌర్ణమి తిథి కదా, ఈ పౌర్ణమి తిథికి తమలపాకుకు చాలా చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఇలా మీరు తీసుకోవడం వల్ల మీరు దాన్ని అంటే ప్రసాదంగా స్వీకరించడం వల్ల మీకంతా కూడా మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. జీవితం జాతకం మారాలి, బాగా కలిసి రావాలి, శాపాలు పాపాలన్నీ కూడా తొలగిపోవాలనుకునేవారు తప్పకుండా చేయాల్సిన పరిహారం పౌర్ణమి తిథి రోజున ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారికంతా కూడా మంచి జరుగుతుంది. అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో పాటు అమ్మవారి యొక్క కరుణ మీపై ఉంటుంది అని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే తప్పకుండా ఇలా ఆచరించండి. ఆచరించేసి మంచి ఫలితం అనేది పొంది చూడండి. ఇది ఏంటంటే మొదటి పరిహారం, దీన్ని స్వీకరించండి. నార్మల్గానే ఏంటంటేనండి ప్రతి పౌర్ణమికి కూడా ఏంటంటే కొంతమంది చేస్తూ ఉంటారు. ఎందుకంటే అలా చేయడం వల్ల మన యొక్క జాతకం అనేది మెల్లిమెల్లిగా మారటం, కొంతమందికి ఏంటంటే సంవత్సరాల తరబడి కూడా అంటే పూర్వం వాళ్ళ యొక్క అంటే పూర్వకాలం నుంచి కూడా ఉంటూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే తరతరాల నుంచి కూడా వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా బయటపడడానికి చక్కగా ఈ పరిహారం సిద్ధిస్తుందన్నమాట. కాబట్టి తమలపాకుని మనం చక్కగా కడిగేసి నీళ్ళలో దానిపైన బెల్లాన్ని పెట్టి అమ్మవారికి దీపం పెట్టిన తర్వాత అమ్మవారి పటం ముందు పెట్టి నేతిని కానీ లేదంటే తేనెని కానీ పోసేసి సమర్పించి అనంతరం దాన్ని మనం తీసుకుంటే మనకు మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించి చూడండి, అలాగే మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. ఇక ఈ పౌర్ణమి తిథి రోజున ఏంటంటేనండి మునగాకు కూడా తినటం వల్ల చాలా మంచిదండి. మునగాకు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసింది కదా. మునగాకు ఏంటంటే అన్ని కూరల్లో కన్నా అన్ని కూరగాయల అన్న ఏంటంటే ది బెస్ట్ ఆకని చెప్పొచ్చు. ఇది ఎంత బలాన్ని ఇస్తుందో అంటే బలహీనులను సైతం బలంగా మారుస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా మునగాకు లేదంటే మునక్కాయలతో చేసుకున్న కూర ఏదైనా సరేనండి ఈ రోజు మీరు తప్పకుండా స్వీకరించండి. ఇలా స్వీకరించడం వల్ల కూడా మీకు మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కావున ఏంటంటే మునగాకు మునక్కాయలు ఇవి దొరుకుతాయి కాబట్టి వీటితో మనం అంటే కూరని చేసుకొని తింటే చాలా మంచిది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముల్లంగి గుమ్మడికాయని అస్సలు తినకూడదు, మాంసాహారాన్ని కూడా తీసుకోకూడదు, మద్యపానాన్ని కూడా మనం తీసుకోకపోవడం చాలా
చాలా మంచిది. ఎందుకంటే మనం ఒక పరిహారం చేస్తున్నాం, ఒక ప్రక్రియ చేస్తున్నాం కాబట్టి అది మనకు సిద్ధించాలంటే ఇలాంటి వాటి నుంచి మనం దూరం ఉంటే చాలా మంచిదని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి విధి విధానాలను ఖచ్చితంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత ఏంటంటేనండి, అనారోగ్య సమస్యలతో చాలామంది బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదు. 15 రోజులు బాగుంటే 15 రోజులు జబ్బు పడిపోవటం, 15 రోజులు బాగుండకపోవటం, చాలా ఇబ్బందులు రావటం, చాలా ఇబ్బందులకు గురైపోవటం, ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా. కాబట్టి ఏంటంటే అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలన్నా, మీకంతా కూడా మంచి జరిగి మంచి శుభ ఫలితం రావాలన్నా, మీ జీవితం మారిపోవాలన్నా, మీకంతా కూడా అదృష్టము ఐశ్వర్యము కలగాలన్నా సరేనండి, ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఈ పరిహారం చేయండి. ఆరోగ్యం బాగుండి అమ్మవారి అనుగ్రహం కలిగి దేవతల అనుగ్రహంతో మీరు ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో అంటే చక్కగా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అనమాట. ఇది కూడా ఏంటంటేనండి, లక్ష్మీదేవికి నివేదన చేసి తినే పదార్థమే అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అలా చేయటం వల్ల మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది, మన జీవితం మారిపోతుంది. పౌర్ణమి తిథి రోజు ఇలా చేసుకోవటం వల్ల మనకంతా కూడా అండి శుభమే జరుగుతుందన్నమాట, అశుభం జరగదు. అలాగే కాకుండా మనకు చాలా వరకు కూడా ఇబ్బందులు కలుగుతాయి. ఎవరో ఏదో చేయించారు కాబట్టి మాకు ఇలా అంటే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని మనం చీటికి మాటికి అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడటానికి, మీకు ఆరోగ్య ప్రాప్తి కలగటానికి, అలాగే దైవబలం గట్టిగా పెరగటానికి, దానికి తోడు ఏంటంటే కనుక అన్నీ కూడా మీకు అందుబాటులో ఉండే వస్తువులు అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఈ పౌర్ణమి తిథి రోజు, పౌర్ణమి అంటే చక్కటి అంటే వెన్నెల ఉంటుంది కదండి, పండు వెన్నెల అనేది ఉంటుందన్నమాట. ఈ వెన్నెల కిరణాలు ఏంటంటే కనుకనండి చాలా శక్తితో ఉంటాయి కదా. ఆ వెన్నెల కిరణాలు మనిషిపై పడ్డప్పుడు మనిషి యొక్క అంటే జీవితపు జాతకం ఎంతో కొంత మారినప్పటికీ కూడా అలానే ఏంటంటే కనుకనండి ఆ కిరణాలకు చాలా శక్తి ఉంటుందన్నమాట. ఆ కిరణాలు పడేలాగా కొన్ని ఆహార పదార్థాలను పెట్టుకొని ఆ తర్వాత వాటిని స్వీకరించడం వల్ల మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. మీరేం చేయండి అంటే కనుకనండి, ఈ రోజు ఇది సాయంత్రం పూట చేసే పరిహారం, ఉదయం చేసిన పెద్దగా ఫలితాలు రావు. మనం ముందు చెప్పుకుంది ఏంటంటే కనుక జీవితాన్ని జాతకాన్ని మార్చుకునేదనమాట. రెండోది ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటేనండి, మన యొక్క అంటే అనారోగ్య సమస్యని తొలగించుకోవడానికి, చక్కటి యోగాన్ని మనం ప్రాప్తింపజేసుకోవడానికి, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి, అనారోగ్య సమస్య అనేది లేకుండా ఉండటానికి. అంటే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు పోతాయా అండి అంటే కనుక పెద్ద పెద్దవైతే పోవటం కొంచెం కష్టమే, కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చీటికి మాటికి జబ్బు పడిపోతూ ఉంటాం కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి అయితే ది బెస్ట్ పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. మీరు ముందు రోజైనా సరే, అదే రోజైనా సరే, అప్పటికప్పుడైనా సరేనండి, ఏం చేయండి అంటే కనుక అటుకులు ఉంటాయి కదా, అటుకులు, పాలు, అలాగే బెల్లం, ఈ 3 అండి తెచ్చుకోవాలన్నమాట. ఈ 3 మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి అని శాస్త్రం చెబుతుందన్నమాట. ఈ 3 తెచ్చుకున్న తర్వాత ఏంటంటే వెన్నెల కిరణాలు పడుతూ ఉంటాయి కదా, వెన్నెల కాంతి ఎక్కువగా ఉంటుంది కదండి ఈ రోజు. ఆ వెన్నెల కిరణాలు పడేలాగా ఈ 3 కూడా ఏంటంటే ఒక ప్లేట్లో పెట్టుకోండి. పాలు చల్లార్చి కాచినవైనా పర్వాలేదు, లేదంటే పచ్చి పాలైనా సరే తీసుకోండి. అలాగే అటుకులు తీసుకోండి. అటుకులు ఏంటంటే అంటే కారకం, పాలు కూడా చంద్రకారకం, లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైనది. బెల్లం కూడా అమ్మవారి స్వరూపంగా చెప్పబడుతుంది. బెల్లం కూడా ఏంటంటే చాలా శక్తివంతమైనది. పాలు అమ్మవారి యొక్క రూపంగా కూడా మనం చెప్తూ ఉంటాం, చంద్రకారకం కాబట్టి పాలు, అలాగే అటుకులు, దానికి తోడు ఏంటంటే బెల్లం, ఈ 3 కూడా మనం తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఏంటంటే వెన్నెల కిరణాలు పడేలాగా 20 నిమిషాలు ఖచ్చితంగా ఆ పండు వెన్నెల ఎక్కడైతే పడుతుందో మన ఇంట్లో కానీ, బాల్కనీస్లో కానీ, మీ యొక్క అంటే వాకిట్లో కానీ పడుతూ ఉంటుంది కదండి, అక్కడ ఏంటంటే ఈ ప్లేట్ని పెట్టండి. పెట్టిన తర్వాత చక్కగా మీరు ఏం చేయండి అంటే కనుక వదిలేయండి కాసేపు. 20 నిమిషాలైనా సరేనండి ఆ వెన్నెల్లో ఈ వస్తువులని పెట్టాలన్నమాట. 20 నిమిషాలు పెట్టాలంటే కొంచెం కష్టమండి అనుకుంటే ఒక 15 నిమిషాలైనా సరే, 15-20 నిమిషాలు అయితే మనం ఖచ్చితంగా ఆ వెన్నెల్లో పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఇంట్లోకి తెచ్చిన తర్వాత ఏంటంటే పాయసం చేయండి. పాయసమే చేయొచ్చు, డైరెక్ట్గా కూడా తినొచ్చు, అది మన ఇష్టం అనమాట. అదే రోజు తినాలని రూల్ ఏమీ లేదు, ఇంకో రోజు అయినా సరే చేసుకొని తినొచ్చు. కానీ అప్పటికప్పుడు తినడం వల్ల ఏంటంటే కనుక మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది, మన జీవితం అనేది మారిపోతుంది, మనకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది, అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. అప్పటికప్పుడు స్వీకరించడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే చూడగలుగుతామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అప్పటికప్పుడు మీరు నైవేద్యం చేసుకుని ఆ సాయంత్రమే అమ్మవారికి నివేదన చేసేసి ఆ తర్వాత దాన్ని మీరు స్వీకరించండి. మీ యొక్క అనారోగ్య సమస్య అనేది పూర్తిగా తొలగిపోతుంది, మీకంతా కూడా మంచి జరిగి దైవానుగ్రహం అనేది కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. ఈ 3 పదార్థాలు కలిస్తే మానవ జీవితం ఉక్కులాగా తయారవుతుందని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి, జీవితంలో ఉండే అనారోగ్య సమస్యలు తొలగించుకోండి. పౌర్ణమి చాలా పవర్ఫుల్గా వస్తుంది కాబట్టి ఇలా మీరు ఆచరించడం వల్ల మీకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. చాలా అద్భుతమైన రిజల్ట్ని అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. ఈ నైవేద్యం ఏంటంటేనండి ఒక మనకు అంటే 100 కిలోల బలం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కావున ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో చేసేసి చక్కటి ఫలితం పొంది మీకు ఉండే ఇబ్బందుల నుంచి మీరు చక్కగా బయటపడండి. ఈ పరిహారం పరిపూర్ణ నమ్మకంతో చేయండి, జరుగుతుంది, ఫలితం వస్తుంది, మా జీవితం మారిపోతుంది, మాకంతా కూడా మంచి అంటే మేము చూడగలుగుతామని చేసిన వారికైతే 100% ఫలితం అనేది దక్కుతుందన్నమాట. కాబట్టి ఈ పౌర్ణమిని వదులుకోకుండా చక్కగా ఇలాంటి నియమాలను ఆచరించండి, పాటించండి. చాలా వరకు కూడా మీకు అనారోగ్య సమస్యలతో పాటు
పాటు జాతకం జీవితం మారిపోయి అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఇలాంటి పౌర్ణమి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని మనం చక్కగా వినియోగించుకుంటే మనకంతా కూడా మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట. నమ్మకంతో చేయండి, ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలిగి ఆ అమ్మవారి మీకు కావలసినంత సంపద ఇస్తుంది అని కూడా మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది. వివరంగా ఏంటంటే ఇలా చక్కగా చేయండి. ఏదైనా ఒకటి చేసుకోండి, ఏదైనా ఒకటి చేసిన మీ ఫలితాలు అయితే వస్తాయన్నమాట. కాబట్టి